దేవుని పిల్లలారా, వివాహం అనేది దేవుడు ఏర్పాటు చేశాడు అని, ఈ భూమి మీద తొలి వివాహం దేవుడు చేశాడు, మనుషులు చేసింది కాదు. అది దేవుణ్ణి చూసి మనుషులు పెళ్ళిళ్ళు చెయ్యాలి అని నేర్చుకున్నారు. ఈ భూమి మీద మొదటి మనిషి ఆదాము అయితే, ఆదాముని దేవుడు భూమి మీద పుట్టించిన తర్వాత ఆదాముకు వివాహం చేయాలనుకున్నాడు దేవుడు. జాగ్రత్తగా వినండి. ఆదాముకు దేవుడు వివాహం చేయాలనుకున్నప్పుడు ఏ ఉద్దేశంతో దేవుడు వివాహాన్ని చేయాలనుకుంటున్నాడో ఆ ఉద్దేశంతోనే ఈరోజు భూమి మీద ఉన్న మనుషులు కూడా వివాహాలు చేయాలి. వివాహం వెనకాల ఉన్న అసలు ఉద్దేశాన్ని దేవుడు చెప్పాడు అక్కడ. ఒకసారి బైబిల్ తెరచి మనం జాగ్రత్తగా ఆదికాండం 2వ అధ్యాయము 18వ వచనం బైబిల్లో చూద్దాం. ఒకసారి ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నారు. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేదుననుకోరెను. ఏమండి, ఇది మీరు చాలాసార్లు చదివారు కదా. ఇప్పుడు దేవుడు అంటున్నాడు అక్కడ, ఆదాముకు సాటి అయిన సహాయాన్ని చేస్తాను, ఆదాముకు సాటి అయిన సహకారిని ఇస్తాను అన్నాడు. అంటే పురుషునికి సాటి అయిన సహకారి స్త్రీ. అంటే వివాహాన్ని దేవుడు ఎందుకు చేస్తున్నాడు అంటే, ఆదాము ఆల్రెడీ దేవుడి పనిలో ఉన్నాడు గనుక, దేవుడి పని ఒంటరిగా చేస్తున్నాడు గనుక, ఒంటరిగా దేవుడి పని చేస్తున్న పురుషునికి దేవుడి పనిలో మరొక సహకారే స్త్రీ. అంటే ఇద్దరూ కలిసి దేవుడు పని చేయాలి, ఇద్దరూ కలిసి దేవుడు ఎవరో గుర్తించాలి, ఇద్దరూ కలిసి దేవుడి కొరకు బ్రతకాలి, ఇద్దరూ కలిసి దేవుడు వాక్యం చదువుకోవాలి, ఇద్దరూ కలిసి దేవుడిని ఆరాధించాలి, ఇద్దరూ కలిసి దేవుడిని సేవించాలి, పూజించాలి. అంటే తొలి వివాహం వెనకాల ఉన్న దేవుడి యొక్క ఉద్దేశం మనకి ఇక్కడ అర్థమైంది. ఏంటి అది అంటే, ఇదిగో ఆదామైన నా కుమారుడు ఒంటరిగా ఉన్నాడు, ఒక్కడే పని చేస్తున్నాడు కనుక అతనికి సాటి అయిన సహాయాన్ని నేను చేస్తాను అన్నాడు. సౌండ్ వినపడుతుందండి మీ వెనక్కి? వర్షం వస్తుంది కదా, సౌండ్ వినపడుతుందా? రైట్, వెరీ గుడ్. జాగ్రత్తగా వినండి, కొద్దిసేపు చెప్తాను మంచి విషయాలు. దేవుడైన యెహోవా తన కొడుకైన ఆదాము పురుషుడు ఒంటరిగా తన పని చేస్తున్నాడు. ఏదైనా తోటను సేద్యపరుస్తున్నాడు. ఏమంటే వ్యవసాయం ఒంటరిగా చేయగలుగుతారా? వ్యవసాయం ఒంటరిగా చేయగలుగుతారండి? నీళ్లు పెట్టాలి, ఏమండి అదంతా దున్నాలి, ఏమండి మరి ఆ పని చేస్తున్నప్పుడు అలసట వస్తే, ఆకలిస్తే ఆహారం తినాలి. ఒక్కడిగా ఒంటరిగా పని చేస్తున్నాడు. అలాగే జంతువులకి ఆ రోజు పేర్లు లేవు. ఈరోజు మనం చూస్తున్న గేదని, ఆవని, మేకని, కోడిని, ఈ పేర్లన్నీ ఈ జంతువులకి ఎవరు పెట్టారంటే ఎవరికీ తెలియదు. మా తాత పిలిచాడు కోడని నేను పిలుస్తున్నాను, మా నాన్న పిలిచాడు మేక అని నేను పిలుస్తున్నాను అంటున్నారు తప్ప ఆ జీవులకు ఆ పేర్లు ఎలా వచ్చాయో ఎవరికి తెలియదు. ఆ జీవులకి పేర్లు పెట్టింది దేవుడు. సౌండ్ పెంచారు కొంచెం, మన సౌండ్ కంటే ఆ సౌండ్ ఎక్కువ ఉంది. హలో దేవుని పిల్లలారా, ఆదామును దేవుడు చేసిన తర్వాత ఆదాముకు ఇచ్చిన సాటి అయిన సహకారే స్త్రీ అవ్వమ్మ. వాళ్ళిరువురికి తొలి వివాహం దేవుడు చేసేది. వివాహం వెనకాల ఉద్దేశం మీరు గమనిస్తే, ఏమంటే వాళ్ళు యవ్వనంలో ఉన్నారు కనుక కోరికలు తీర్చుకోవడానికి వివాహం కాదు, కట్నాలు తేవడానికి వివాహం కాదు, ఇంట్లో పని మనిషిని తెచ్చుకోవడానికి వివాహం కాదు, దేవుడి పని జరిగించడానికి వివాహం. తొలి వివాహం యొక్క ఉద్దేశం అది. దేవుడు చేసిన వివాహం వెనకాల ఆలోచన అది. ఇద్దరూ కలిసి దేవుడు పని చేయాలి, ఇద్దరూ కలిసి దేవుడి సేవలో ఉండాలి, ఇద్దరూ దేవుడి సన్నిధిలో ఉండాలి. ఇది దేవుడి యొక్క వివాహం యొక్క ఉద్దేశము. ఇకపోతే వివాహం ఎవరిని చేసుకోవాలి? పెళ్ళి కాబోతున్న వాళ్ళు, ఆల్రెడీ పెళ్ళి అయిపోయిన వారు జాగ్రత్తగా వినండి. ఆదాముకు దేవుడు
అవ్వమని చేసి వివాహం చేశాడు. అసలు వివాహం ఎవరిని చేసుకోవాలి, ఎలాంటి గుణగణాలు వివాహం చేసుకుంటున్న వ్యక్తిలో చూసుకోవాలి అంటే బైబిల్లో దేవుడు ఒక మాట రాశాడండి. ఆ మాటను బట్టి ఆలోచిస్తే వివాహం అనేది ఎలా జరగాలో, ఎందుకు జరగాలో మనకు అర్థమవుతుంది. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయము 9-10 వచనాలు బైబిల్లో మనం చూస్తే ఒకసారి ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయము, దయచేసి అందరూ బైబిల్ చూసుకోగలిగిన వాళ్ళు జాగ్రత్తగా చూసుకోండి, అవకాశం ఉన్న వాళ్ళు. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నారు. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును అన్నాడు. ఇద్దరి కష్టము చేత, ఇద్దరు కష్టపడితే ఉభయులకు ఇద్దరికి కూడా మంచి ఫలము కలుగును కనుక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు అని రాయబడింది బైబిల్లో. అంటే ఒంటరిగా ఉండటం కంటే ఇద్దరు కలిసి ఉండటం మేలు అని రాయించాడు దేవుడు. ఇంతకీ ఏంటి మేలు? ఇద్దరు కలిసి ఉండటం మేలు అంటే ఏ విషయంలో మేలు జరగాలి, ఏ విషయంలో మేలు జరగాలని దేవుడు కోరుకుంటాడు, ఇది మనకు అర్థం అవ్వాలి. తర్వాత వెంటనే అక్కడ ఉన్న 10వ వచనం చదివితే మీకు కొంచెం అర్థమవుతుంది. 10వ వచనం చూస్తే వారు పడిపోయినను ఒకడు తన తోడి వాణిని లేవనెత్తును అన్నాడు. చూడండి, ఒకడు పడిపోయినను వాడు తన తోటి వాడిని లేవనెత్తును అంటే అర్థం ఏంటంటే వివాహం విషయంలో ఒకరు పడిపోతుంటే మరొకరు జతపరచబడిన వారు లేవనెత్తాలి. ఏ విషయంలో పడిపోతుంటే? లోకపు ఆశల విషయంలో పడిపోతుంటే, పాపం విషయంలో పడిపోతుంటే, వ్యభిచారంలో పడిపోతుంటే, దొంగతనాలలో పడిపోతుంటే, నేరాలలో పడిపోతుంటే, దేవుడికి దూరం అయిపోయే స్థితిలో పడిపోతుంటే, లేదా మద్యానికి బానిసై త్రాగుబోతాయి పడిపోతున్నాడా, సిగరెట్లు తాగుతూ పడిపోతున్నాడా, మత్తు పదార్థాలకు బానిసై పడిపోతున్నాడా, ఆ పడిపోతున్న వాడిని ఇదిగో మంచి గుణవతి అయిన భార్య జతపరచబడింది కదా. ఏమంటే మనం దేవుని పిల్లలం కదండి, దేవుడు కొరకు కదండి మనం వివాహం చేసుకున్నాం. మన ఇద్దరు పిల్లల్ని కానీ దేవుడి కోసం పెంచాలి కదండి, మన కుటుంబం దేవుడికి ఉపయోగపడాలి కదండి అని గుణవతి అయిన భార్య వాక్యము చెప్పి పాపములో, లోకపు ఆశలలో ఈ శరీరానికి లొంగిపోతున్న తన భర్తను లేవనెత్తాలి, నిలబెట్టాలి, కాపాడాలి, దేవుడి వైపు మళ్లించాలి. ఇదండి ఇద్దరిని కలపటం వెనకాల దేవుడికి ఉన్న ఉద్దేశం. ఇటు లేదా భార్య పడిపోతుందా ఏమైనా తప్పుడు ఆలోచనలో, తప్పుడు ఈ చూపుల్లో పడిపోయిందా, తప్పుడు కార్యక్రమాలకు వెళ్ళిపోతుందా, లేదా తన కుటుంబానికి అన్యాయం చేస్తుందా, ఏమైనా భార్య ఏమైనా పడిపోయిందా తప్పుడు పనుల్లో, తప్పుడు ఆలోచనలో, తప్పుడు పాపంలో? భర్త లేవనెత్తాలి, ఒకరిని ఒకరు లేవనెత్తుకోవాలి, ఒకరిని ఒకరు బాగు చేసుకోవాలి, ఒకరినొకరు దేవుడిలో నిలబెట్టుకోవాలి. ఎందుకు కదండి వివాహం జరిగింది? ఇక్కడ చెప్తాను అసలు విషయం. ఇప్పుడు కూడా భార్య లేదంటే వివాహానికి సిద్ధపడుతున్న కుమార్తె, యవ్వన కాలంలో ఉన్న కుమార్తె భర్తని ఎన్నుకునేటప్పుడు ఎలాంటి భర్తని ఎన్నుకోవాలి అంటే, నన్ను దేవుడిలో చక్కగా నిలబడడానికి ఇతను ఎంతవరకు నాకు సహకారం ఇస్తాడు, అతను ఎంతవరకు దేవుడు నమ్ముతాడు, ఎంతవరకు దేవుడి పనికి సహకారిగా ఉంటాడు అని గుణవంతుడిని వెతుక్కుని తన కుటుంబాన్ని దేవుడిలో కట్టుకోవడానికి ప్రయత్నించాలి యవ్వన కాలంలో ఉన్న కుమార్తె. అసలు బైబిల్ చేతపట్టిన క్రైస్తవులకి వివాహం విషయంలో ఇంత మెచ్యూరిటీ, ఇంత గొప్పగా ఆలోచిస్తున్నారంటే ఎవరు ఆలోచించరండి. పెళ్లి విషయంలో చూసుకుంటున్నది ఏంటంటే, అమ్మాయి ఏం చూసుకుంటుందంటే అబ్బాయి అందంగా ఉన్నాడా, ఎవరిని పొడగాటి జుట్టు ఉందా, బోరుగుండు లేకుండా, పళ్ళు వరుస బాగుందా, రంగు బాగుందా, ఏమన్నా ఇంట్లో ఏమన్నా వెనకాల ఆస్తులు ఉన్నాయా, మంచి చదువుకున్నాడా, ఉద్యోగం చేస్తాడా, ఇవి కదండి రోజు కొలవానాలు. ఇవే కదా కొల తీసుకుంటుంది అమ్మాయి. అబ్బాయి ఏం కొల తీసుకుంటాడు? అమ్మాయి హీరోయిన్ లాగా అందంగా ఉందా, పొడుగాటి జుట్టు ఉందా, పళ్ళు వరుస బాగుందా. ఏమన్నా పెళ్లి చూపుల్లో చూడండి, మాట్లాడమ్మా అంటారు, పాట పాడమ్మా అంటారు, అట్నాడమ్మా ఇట్నాడమ్మా, నడకతో ఏం పని? ఏమన్నా ఆవిడ పాటలు పాడితే ఏమైనా సింగర్ చేసి సినిమాల్లో పాటలు పాడిస్తావా అంటే అర్థం ఏంటంటే, గొంతు బాగుండాలి, కాళ్ళు బాగుండాలి, ఒళ్ళు బాగుండాలి, అది కోరుకున్నారు తప్ప గుణం బాగుందా లేదా ఎవడో కోరుకోడండి. మంచి మనసేనా,
మంచి ఆప్యాయత కలిగిన కుటుంబమా? దేవుడిలో ఉన్న కుటుంబమా? వాక్యం వచ్చేయండి అమ్మాయికి ఏమైనా దేవుడి పాటలు పాడుతుందా? దేవుడి సేవలో ఏమైనా ముందుంటుందా? ఏమీ అడగటం లేదు. అంటే ఇటు అబ్బాయి కానీ అటు అమ్మాయి కానీ దేవుడిలో బలంగా ఉన్న వాళ్ళని ఎన్నుకోవటం లేదు. ఎందుకంటే నేను పడిపోతే నా భర్త బలవంతుడైతే దేవుడిలో నన్ను నిలబెడతాడేమో. ఒకవేళ భార్య పడిపోతే భర్త నిలబెట్టాలి, భర్త పడిపోతే భార్య నిలబెట్టాలి. కనుక ఇద్దరు వివాహానికి వెళ్ళేటప్పుడు గుణవంతులను వెతుక్కోవాలి. అది అక్కడ రాయబడుతున్న మాట. ఒకటి పడిపోతే మరొకడు లేవనెత్తును అంటే అవతల వాడు గుణవంతుడైతే లేవనెత్తుతాడు, అవతల వాడు వాక్యం తెలిసిన వాడైతే లేవనెత్తుతాడు, అవతల వాడు మంచివాడు. ఏమంటే వాక్యం తెలిసిన వాడైతే అన్ని విషయాలలో ప్రేమ చూపిస్తాడు, వాక్యం తెలిసిన వాడు అన్ని సర్దుకుని పోతాడు దేవుడి మాటను బట్టి. ఈరోజు వచ్చి మీరు చూడండి, వివాహాలు బయట ఎంతటి భయంకరంగా ఉన్నాయో మీకు తెలియదు కదండి. సినిమా వాళ్ళు 6 నెలలకు పెళ్లి చేసుకుంటూ ఉంటారు. ఏమన్నా ఒక ఆవిడ, నేను స్పెషల్గా ఆవిడ గురించి ఏం మాట్లాడటం లేదు కానీ ఆవిడ పేరు ఎత్తితే మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. క్రైస్తవురాలు, క్రైస్తవ కుటుంబంలో పుట్టింది. అక్కినేని గారి కుటుంబానికి కోడలుగా వచ్చింది. సమంత అని మనం చదువుకుంటాం, వింటున్నాం సినిమాల్లో. సమంతని అక్కినేని ఏమంటే వాళ్ళ అబ్బాయిని పెళ్లి చేసుకుంది. కొద్ది రోజులకే వాళ్ళు విడిపోయారు, విడాకులు తీసుకున్నారు. ఆవిడ గురించి ఆవిడ పూర్తి పేరు ఏంటని ఆలోచిస్తే సమంత రూతు ప్రభు ఆవిడ పూర్తి పేరు. ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టి ఏమంటే తన భర్త సినిమాలలో అశ్లీలంగా నటించొద్దు అన్నాడు అని ఆ ఒక్క కారణంతో విడాకులు ఇచ్చేసింది. మరి ఏమన్నా వివాహం చేసుకునేటప్పుడు అందుకే అవతల వాళ్ళను చూసుకునేటప్పుడు వాక్యం తెలిసిన వాళ్ళ, దేవుడికి లోబడే వాళ్ళ, దేవుడు వాక్యానికి భయపడే వాళ్ళ అలా చూసుకొని పెళ్లి చేసుకుంటే ఏమన్నా ఆ కుటుంబం లేదంటే ఆ సంసార జీవితం బాగుంటుంది. వాక్యానికి లోబడేవాడు ఏమన్నా దేవుడికి లోబడేవాడు ఖచ్చితంగా భార్యను ప్రేమిస్తాడు. వాక్యానికి లోబడే అమ్మాయి, దేవుడికి లోబడే అమ్మాయి ఖచ్చితంగా భర్తను చాలా బాగా చూసుకుంటుంది. ఈ గుణాలు కదండి ఈరోజు క్రైస్తవులు లేదంటే వివాహానికి సిద్ధపడుతున్న పిల్లలు చూసుకోవలసినది. ఎందుకంటే బైబిల్లో దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, ఇద్దరు వివాహం అయిన తర్వాత ఒకరు పడిపోతే మరి లేవనెత్తాలి అంటే లేవనెత్తగలిగిన శక్తి ఉండాలి కదా అవతల అమ్మాయికి లేదా అవతల అబ్బాయికి. అవి చూసుకుని ఎక్కడ పెళ్ళిళ్ళకి వెళ్తున్నారు ఈరోజు. బైబిల్లో మాట చదివిస్తానండి. సామెతల గ్రంథం మీరు చదువుతున్నప్పుడు సొలొమోను రాశాడు అవన్నీ. అప్పటికే సొలొమోను వివాహాల విషయంలో చాలా తప్పులు చేశాడు, చాలా నేరాలు చేశాడు. దేవుడి దృష్టికి అసహ్యుడిగా మారిపోయి ఉన్నాడు. ఎందుకంటే పెళ్లి మీద పెళ్లి, పెళ్లి మీద పెళ్లి, చాలా మంది పెళ్లిళ్ళు చేసుకున్నాడు. దేవుడి మాటలకు భిన్నంగా జీవితం అంతా నాశనం అయిపోయింది. చివరిలో ఏమండి తన తల్లి సొలొమోనుకి ఉపదేశం చేస్తుంది, నాయన నువ్వు చాలా తప్పు చేసావు, నువ్వు చాలా పాపాలు చేసావు వివాహం విషయంలో. ఎవరిని పడితే వాళ్ళని వివాహం చేసుకున్నావు, నీ జీవితం నాశనం అయ్యింది. ఎవరిని పడితే వాళ్ళతో పెళ్ళి అన్నావు, అందుకే వాళ్ళు నిన్ను దేవుడికి దూరం చేశారు, ఏమైనా విగ్రహారాధికులుగా మార్చారు, దేవుడికి దూరం చేశాడు. ఆ రోజు భయంకరమైన పాపపు స్థితిలోనికి సొలొమోను జీవితాన్ని నిలబెట్టారు. దీనంతటికి కారణం ఏంటో తల్లి ఏమంటే చివరిలో ఉపదేశం చేస్తుంది సొలొమోనుకి. తల్లి చేస్తున్న ఉపదేశం అది చివరి అధ్యాయం సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో. అక్కడ రాయబడిన ఒక మాట మీకు చదివిస్తాను, ఎంత ఆలోచింప చేస్తుందో ఒకసారి మాట చదువుతాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయము, దయచేసి అందరూ చూసుకోండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయము ఏమంటే 10వ వచనం చూడండి ఒకసారి బైబిల్లో. సామెతల గ్రంథం 31వ అధ్యాయము సొలొమోను తల్లి సొలొమోనుకి చెప్తున్న మాటలండి ఇవి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది అన్నాడు. జాగ్రత్తగా వినండి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అంటే అర్థం ఏంటి? అరుదు అంటే అర్థం ఏంటి చెప్పండి. రేరుగా దొరుకుతారు, అక్కడక్కడ దొరుకుతారు. ఏమంటే బంగారం ఉంది, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుందా? బంగారం అరుదుగా దొరుకుతుంది, వెండి అరుదుగా దొరుకుతుంది. ఏమంటే మట్టిలోంచి ఇనుము తీస్తారు, అరుదుగా దొరుకుతుంది. అలాగే గుణవతి అయిన భార్య దొరుకుతుంది ఆయన, ఆవిడ అరుదుగా దొరుకుతుంది. ఎక్కడుంటుందో వెతుక్కుని నువ్వు ఆమెను పెళ్లి చేసుకోవాలి, గుణవంతుడిని పెళ్లి చేసుకోవాలి. ఇది కేవలం అబ్బాయిలకి మాత్రమే చెప్తున్నది కాదు, అమ్మాయిలకి చెప్తున్నాడు.
గుణవంతుడిని వెతుక్కోవాలి. వాక్యం తెలిసిన వాడు గుణవంతుడు. దేవుడి సన్నిధిలో ఉంటున్నవాడు గుణవంతుడు. తన జన్మ ఎవరిచ్చారో గుర్తెరిగి ఆ జన్మిచ్చిన దేవుడికి లోబడి బ్రతుకుతున్నవాడు గుణవంతుడు. అలా దేవుడికి లోబడిన వాడు అన్నిటికీ లోబడతాడు, అన్ని మాటలు వింటాడు. ముఖ్యంగా వాడిలో వాక్యం అనేది ఉండాలి. ఇటు గుణవంతురాలైన భార్యను వెతుక్కుని నువ్వు వివాహం చేసుకోవాలి నాయన. ఎందుకంటే నువ్వు చేసిన తప్పు ఏంటంటే సొలొమోను, ఎవరు అందంగా ఉంటే వాళ్ళని పెళ్లి చేసుకుంటూ వెళ్ళిపోయావు, అందుకే నీ జీవితం నాశనం అయ్యింది. ఇక్కడేమో 10వ వచనంలో గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టి ముత్యముల కంటే అమూల్యమైనది అన్నాడు. అంటే గుణవంతురాలను పెళ్లి చేసుకోండి అన్నాడు. ముందుకెళ్ళేసరికి ఇదే అధ్యాయంలో మీరు 30వ వచనం చదవండి ఒకసారి. అక్కడ ఏమంటాడో 30వ అధ్యాయం, ఇదే సామెతల గ్రంథం 31వ అధ్యాయము 30వ వచనం చూస్తుంటే, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము అన్నాడు. అంటే ఈరోజు లోకమంతా దేని వెనకబడింది చెప్పండి? పెళ్ళిళ్ళకి అందమే కదా. అమ్మాయి అందంగా ఉండాలి, అబ్బాయి అందంగా ఉండాలి. అందం 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 ఎంతకాలం ఉంటుందండి అందం? ఎంతకాలం అందంగా ఉంటుంది అమ్మాయి? ఒక అబ్బాయో లేదంటే ఇద్దరు అబ్బాయిలో లేదంటే ఇద్దరు పిల్లలో పుట్టారు, అందం ఏమైపోద్ది చెప్పండి? చెరిగిపోయింది. ఇటు అబ్బాయి అందమైనా చెరిగిపోద్ది, ఇటు అమ్మాయి అందమైనా చెరిగిపోద్ది. అందగాడు 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 అంటావు, అతనికి 30-40 సంవత్సరాలకు వచ్చేసరికి జుట్టు అంతా ఊడిపోద్ది, బోడిగుండు అయిపోయింది. అప్పటికే థైరాయిడ్, బీపీఓ, షుగరో, ఎందుకంటే ఇప్పుడు రోగాలు చిన్నపిల్లలు కూడా వచ్చేస్తాయి, మీకు తెలియదు కాదు కదా. 30 సంవత్సరాలకో 35కో బీపీ వచ్చేస్తుంది, థైరాయిడ్ వచ్చేస్తుంది, రోగాలు. ఏమంటే బోడిగుండు అయిపోయింది. ఏమన్నావు? దాన్ని చూసే కదా నువ్వు మోసపోయావు, దాన్ని చూసే కదా పెళ్ళి 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 అని ఏమన్నా అందరిని విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోయావు. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. తర్వాత మాట చూడండి అక్కడ, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అంటే అర్థం ఏంటంటే, పెళ్లికి వెళితే యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీతో, పెళ్లికి వెళితే యెహోవా యందు భయభక్తులు కలిగిన పురుషుడితో, వాళ్ళతో ఉంటే నీ జీవితం బాగుంటుంది, వాళ్ళతో ఉంటే నీ ఆలోచనలు బాగుంటాయి. అంటే దైవ ఉద్దేశాలు చూడండి ఎలా ఉన్నాయో. నువ్వు వివాహానికి వెళ్ళేటప్పుడే సెలక్షన్ బాహ్య రూపాన్ని బట్టి కాదు, ఆంతర్యంలో ఉన్న గుణగణాలను బట్టి నువ్వు వివాహానికి వెళ్ళాలి. వాడితో నువ్వు బాగుంటావు, ఆమెతో నువ్వు బాగుంటావు. ఎందుకంటే ఇక్కడ గుణవంతురాలను పెళ్లి చేసుకోమన్న తర్వాత, ఆ ఒకవేళ గుణవంతురాలను కనుక నువ్వు పెళ్లి చేసుకుంటే ఆమె ఎంతటి మేలు చేస్తుందో 26వ వచనంలో చెప్తాడు. పైన 26వ వచనంలో 26వ వచనం, జ్ఞానము కలిగి తన నోరు తెరచును అన్నాడు. చూడండి, గుణవంతురాల్ని పెళ్లి చేసుకుంటేనట ఆమె నోట్లో నుంచి జ్ఞానం కలిగిన మాటలు వస్తాయట. నువ్వు గయ్యాలను పెళ్లి చేసుకున్నా అందంగా ఉంది కదా అని నోరు తెరిస్తే అన్ని బూతులు, నోరు తెరిస్తే అన్ని శాపాలు. నువ్వు పోతావు, మీ నాన్న పోతావు, మీ అమ్మ పోతావు అంటుంది తెల్లవారులు వేస్తే. ఎలాగుంటుంది సంసారం? అందం కదా నువ్వు చూసుకునేది, లోపల ఎలాగుంది నాకు అనవసరం, అందంగా ఉంటే చాలు అన్నావు. నోరు తెరిస్తే నోటి నుండి శాపాలు వస్తున్నాయి, నోరు తెరిస్తే నోటి నుండి బూతులు వస్తున్నాయి, నోరు తెరిస్తే ఏమండి భయంకరమైన మాటలు వస్తున్నాయి. బాగుంటావా నువ్వు? నీ జీవితం బాగుంటుందా? మీ అమ్మ నాన్నలు హ్యాపీగా ఉంటారా? వాళ్ళ అమ్మ నాన్నలు హ్యాపీగా ఉంటారా? మిమ్మల్ని బట్టి మీకు పెళ్లి చేసినందుకు వాళ్ళు హ్యాపీగా ఉంటారా? ఎవరికి సంతోషాలు ఉండవండి. కొంతమంది పెళ్లి చేస్తారండి, ఇటు తల్లిదండ్రులకి అటు అత్తమామలకి ఏమంటే సంబంధం కుదుర్చిన వాళ్ళకి, పెళ్లి చేసిన సేవకుడికి, మధ్యలో ఉన్న సాక్షులకు అందరికీ తలపోట్లే వీళ్ళ పెళ్ళి. కారణం గుణం సరిగా దేవుడిలో పెరగలేదు, సరిగా వాక్యానికి లోపడలేదు, సరిగా వాక్యం నేర్చుకోలేదు. అందరికీ తలనొప్పిగా మారిపోతారు వాళ్ళు. కానీ జ్ఞానం కలిగిన స్త్రీని పెళ్లి చేసుకున్నావా? వాక్యం తెలిసిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావా? వాక్యం తెలిసిన అబ్బాయిని పెళ్లి చేసుకున్నావా? జ్ఞానము కలిగి తన నోరు తెరచును. నోరు ఊరకనే తెరవడు. బైబిల్ అలా చెప్పింది కదా అంటాడు వాక్యం తెలిసిన అబ్బాయి. బైబిల్ అలా చెప్పింది కదా అంటుంది వాక్యం తెలిసిన అమ్మాయి. లోక సంబంధమైన మాటలు మాట్లాడరు వాళ్ళు. 26వ వచనం చదివితే ఎంత బాగుంటుంది. 26వ వచనం, జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును, ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. ఇంటిల్లపాదిని కనిపెట్టుకుంటుందట. అత్తయ్య ఎలా ఉంటుంది, మామయ్య ఎలా ఉంటున్నాడు, మరుదు ఎలా ఉంటున్నాడు, వదిన ఎలా ఉంటుంది, ఆడపడుచు ఎలా ఉంటుంది. ఇది మంచి అమ్మాయి కదా, దేవుడికి లోపడే అమ్మాయి కదా, చక్కటి గుణం కలిగిన అమ్మాయి కదా, ప్రేమ కలిగిన అమ్మాయి కదా, ఇంటిల్లపాదిని కాపాడుకుంటుందట. నిజంగా ఏం బైబిల్ అండి!
ఈరోజు మీ అందరూ చెప్తున్నానండి, ఈరోజు వివాహ బంధం ద్వారా ఒకటైన కుటుంబాలు అస్సలు సరిగా నిలబట్టడం లేదు. ఈరోజు కారణం ఏంటో తెలుసా? వివాహాన్ని ఏర్పాటు చేసిన దేవుడు ఏమి రాయించాడో వాళ్ళకి తెలీదు. వివాహం ఎందుకు చేసుకోవాలో తెలీదు. వివాహం అయిన తర్వాత చిన్న చిన్న మనస్పర్ధలు వస్తుంటే వాటిని వాక్యంతో ఎలా సరి చేసుకోవాలో తెలీదు. బైబిల్ ఒకటేనండి వీటన్నిటికీ మార్గం. ఎంత మంచి సూత్రం చెప్పిందో బైబిల్. అసలు కుటుంబ కలహాలకి, కుటుంబ గొడవలకి, లేదా పెళ్ళైపోయిన తర్వాత భార్య భర్తల మధ్యలో వచ్చే గొడవలకి కారణం ఏంటో కూడా బైబిల్ చెప్పింది. ఏ రూపంలో మీ కుటుంబంలోనికి చిచ్చు వస్తుందో, ఏ రూపంలో మీ కుటుంబంలో మనస్పర్ధలు వస్తాయో, ఏ కుటుంబంలో ఇటు భార్య కానీ భర్త కానీ ఇద్దరు విడిపోవడానికి బీజాలు పడతాయో బైబిల్ ముందుగానే హెచ్చరించింది. అవి మీ కుటుంబంలోకి రాకుండా చూసుకోండి. ఈరోజు వివాహం చేసుకునే పిల్లలిద్దరూ జాగ్రత్తగా వినాలి. ఆల్రెడీ కుటుంబంలోకి ఎంటర్ అయిన మీరు కూడా జాగ్రత్తగా వినాలి. కుటుంబం సంతోషంగా, సుఖంగా, ఆనందంగా లేకపోవడానికి రెండు ప్రధానమైన కారణాలు మీ కుటుంబంలోకి ఎంటర్ అవుతాయి. ఏం రాయించాడండి దేవుడు బైబిల్ని. ఎబ్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయం చూద్దాం ఒకసారి. ఎంత మంచి మాటలు చెప్తున్నాడో కొన్ని చూద్దాం. ఎబ్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం ఒకసారి జాగ్రత్త చదవండి. మనం చాలాసార్లు చదువుకుంటాం. ఏమంటే పెళ్లి పత్రికల పైన కూడా వచనం వేస్తారు. ఎబ్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నారు. వివాహము అన్ని విషయములలో ఘనమైనది, వివాహం గొప్పది, దేవుడు ఏర్పాటు చేసింది. భూమి మీద ఉన్న మనుషులలో ఎక్కడ ఏర్పడ ఒక పవిత్ర బంధం, భార్య భర్త పవిత్ర బంధం ఇది. ఈ బంధం వివాహం అనే దాని ద్వారా ఏర్పడుతుంది. ఈ పవిత్ర బంధానికి మూలం వివాహం కనుక ఆ పవిత్ర బంధం ద్వారా పరలోకంలో ఉన్న కన్నతండ్రికి అనేక మంది పిల్లలు ఈ భూమి మీద వస్తారు కనుక వివాహం ఘనమైనది అన్నాడు దేవుడు. వెరీ గుడ్. తర్వాత మాట చూడండి, అక్కడ వివాహం అన్ని విషయంలో ఘనమైనది గాను, పాన్పు నిష్కలంకమైనది గాను ఉండవలెను. ఉన్నది అని దేవుడు ఎక్కడ చెప్పలేదు. మనోళ్ళే దాన్ని కత్తిరించేసి వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అని వేశారు. బైబిల్లో ఘనమైనది అని లేదు. అక్కడ ఘనమైనది గాను, పానుపు నిష్కలంకమైనది గాను ఉండవలెను అని ఉంది తప్ప ఉంది అని బైబిల్లో లేదు. అక్కడ అన్నిటినీ ఎడిటింగ్ చేసినట్టు వాక్యాన్ని కూడా ఎడిటింగ్ చేశారు మనోళ్ళు. ఎడిటింగ్లు కదండి ఇప్పుడు. ఎలాగొచ్చినాయి అంటే ఎక్కడో గడ్డిలో ఫోటో తీసుకుంటాడు, ఆ గడ్డిలో ఫోటో తీసుకున్న దాన్ని ఎడిటింగ్ చేస్తాడు, కత్తిరి చేసి ప్రధానమంత్రి మోడీ గారి పక్కన పెడతాడు, మోడీ గారితో ఫోటో దిగారని. ఈ ఎడిటింగ్ కత్తిరించడం వాక్యాన్ని కూడా ప్రారంభించారు. ప్రతి పెళ్లికాడు మీద వేస్తారండి వివాహం ఘనమైనది, వివాహం ఘనం. ఎక్కడుంది బైబిల్లో? వివాహము ఘనమైనదిగా ఉండవలనని ఆయన కోరుకుంటున్నాడు. ఉంచవలసింది ఎవరు చెప్పండి? పెళ్లి చేసుకున్న వీళ్ళిద్దరూ. ఆయన కాదు ఘనంగా ఉంచేది, పెళ్ళైన మీరు ఉంచాలి దాన్ని ఘనంగా. ఎప్పుడంటే ఘనంగా ఉంటుంది? ఎప్పుడు ఘనంగా ఉంటుంది తెలుసా? వివాహమైన వాళ్ళిద్దరూ కూడా దేవుడి సేవలో ఉంటే ఆ వివాహం ఘనమైనది. ఇద్దరూ కూడా దేవుడి కోసం పిల్లల్ని కానీ ఆ పిల్లల్ని దేవుడికి దైవజనులుగా తీర్చిదిద్ది వాళ్ళని దేవుడి కోసం పెంచితే ఆ వివాహం ఘనమైనది. అది మీరు ఉంచండి అంటే దేవుడు ఘనమైందని రాసేసాడని వీళ్ళు రాసేశారు. ఇప్పుడు చెప్తాను చూడండి, జాగ్రత్తగా వినండి. దేవుడు వివాహం చేసిన తర్వాత ఆ వివాహం ఘనమైనదిగా దేవుడికి నిలబడాలి అన్నా, ఆ కుటుంబం సజావుగా జరగాలి అన్నా, కుటుంబంలోనికి ఒక భయంకరమైన 2 పిశాచాలు, 2 సాతాను యొక్క ఉద్దేశాలు కుటుంబంలోనికి వస్తాయి. ఏంటవి చెప్తాడు చూడండి జాగ్రత్తగా, కిందకి అక్కడే చదువుకోండి, తర్వాత వచ్చి చదువుతాం చూడండి. పానుపు నిష్కలంకమైనదిగాను ఉండవలెను. తర్వాత వెంటనే అక్కడ చూడండి ఏమనుందో, వేశ్యాసంగులను వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. వివాహం ఘనమైనది అని చెప్పిన తర్వాత వెంటనే వ్యభిచారుల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, అక్కడ దేవుడు ఉద్దేశాన్ని మీరు అర్థం చేసుకుంటే, నీకు భార్యగా ఎవరైతే చేర్చబడ్డారో ఆమెతో తప్ప నువ్వు మరొకరితో వెళ్ళడానికి కుదరదు. ఆమెతో తప్ప మరొకరికి నీ దేహాన్ని అప్పగించడానికి కుదరదు. నీకు భార్యగా ఎవరిచ్చారో ఆమెతోనే నీ దేహం, నీకు భర్తగా ఎవరిచ్చారో ఆయనతోనే నీ దేహం. మీరిద్దరూ ఒకటవ్వాలి తప్ప మరొక దేహంతో ఈ దేహాలు కలవకూడదు. అది వ్యభిచారం.
అంటే వీళ్ళిద్దరి మధ్యలోనికి మూడో వ్యక్తి రాకూడదు. ఇక వాళ్ళిద్దరూ ఒకటి కాదు. ఏమన్నాడు? ఏక శరీరం అయ్యుందురు అన్నాడు కదా. వీళ్ళిద్దరూ ఒకటైన తర్వాత వీళ్ళిద్దరి మధ్యలోనికి మరొక వ్యక్తి రాకూడదు. స్త్రీ రాకూడదు, పురుషుడు రాకూడదు. అలా వచ్చారా ఆ కుటుంబం కూలిపోతుంది, ఆ కుటుంబం నాశనం అయిపోతుంది. వ్యభిచారం వైపు స్త్రీ వెళ్ళకూడదు, వ్యభిచారం వైపు పురుషుడు వెళ్ళకూడదు. నీకివ్వబడిన భార్యతో నీకు ఉండాలి, నీకివ్వబడిన భర్తతోనే ఉండాలి తప్ప మరొకరిని ఆశ్రయించావా ఆ కుటుంబం నాశనం అయిపోతుంది. అంటే కుటుంబం కూలిపోవడానికి ప్రధాన కారణం వీళ్ళిద్దరి మధ్యలోనికి మరొక వ్యక్తి రావటం. ఒకటి నెంబర్ 1 ఒకటో చెప్పాడు. రెండో చూడండి, అక్కడ వెంటనే ఉంటాడు వ్యభిచారులకు దేవుడు తీర్పు తీరుస్తాడు అని చెప్పిన తర్వాత వెంటనే అక్కడ చూడండి ఏమని రాయబడిందో. 5వ వచనం, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి, అప్పుడు మీ కాపురం బాగుంటుంది. అది వివాహం అయిన తర్వాత మిమ్మల్ని దేవుడు ఏ స్థితిలో అయితే ఉంచాడో మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. ఆ మధ్యకాలంలోనండి ఒక గవర్నమెంట్ ఆఫీసర్ దొరికేశాడు ఏసీబీ రైడ్స్లో. లంచం తీసుకుంటూ పట్టుబడిపోయాడు. ఏసీబీ వాళ్ళు వెళ్ళిపోయారు, ఇంటిల్లి పాతి సోదాలు చేశారు. ఎవడు కేజీల బంగారం బయటకు వచ్చిందండి. బంగారమే ఎక్కువగా వాళ్ళ ఇంట్లో దొరికింది బంగారం అండి. అన్ని లెక్కలు రాసేశారు, కేసు ఫైల్ చేశారు. ఇతను ఉద్యోగం పోయింది, భర్తది. ఇంట్రాగేషన్ తీసుకెళ్లారు. నీకు మంచి ఉద్యోగం కదయ్యా, నెలకి 80,000 జీతం, నీకు ఇంత మంచి జీతం పెట్టుకుని చక్కగా ఉండొచ్చు కదా, 80,000 రూపాయల జీతం పెట్టుకుని నువ్వెందుకు ఆ లంచాలు తీసుకున్నావు, నువ్వెందుకు అంత భయంకరంగా సంపాదించావు అక్రమంగా అన్యాయంగా అని ఈ భర్తని ఏమంటే వీళ్ళు అడుగుతున్నారు. ప్రశ్నలు అడుగుతున్నప్పుడు అతను చెప్పిన ఆన్సర్ అండి నిజంగా మతిపోయింది. ఏడ్చాడండి, గొల్లుని ఏడ్చాడు. ఏడ్చి అతను అంటున్న మాట ఏంటో తెలుసండి, అసలు లంచం తీసుకోవాలని నాకు లేదండి, నేను చాలా మంచివాడిని, పేదవాడిని, కష్టపడి చదువుకుని పైకి వచ్చాను, నేను లంచం తీసుకోవాలన్న ఉద్దేశం నాకు లేదు. మరి ఎందుకయ్యా లంచాలు తీసుకున్నావు, ఎందుకు అంత బంగారం కొన్నావు అంటే అంటున్నాడు, నా భార్య నన్ను లంచాల వైపు ప్రేరేపించింది అన్నాడు. నువ్వు తెచ్చే జీతంతో నాకు కొంటున్న బంగారం నాకు సరిపోవటం లేదు, నాకు వడ్డానాలు కావాలి, నాకు నెక్లెస్లు కావాలి, నువ్వు లంచాలు తీసుకునైనా సరే నాకు బంగారం కొనని లంచగొండిగా మార్చింది భార్యే. చూడండి ఎలాగుందో విచిత్రం కేసు. చివరకు ఉద్యోగం పోయింది, అడ్డగోలుగా సంపాదించిన బంగారం పోయింది, భర్తను పట్టుకెళ్ళి జైల్లో వేసేశారు. ఈ మాటలు చెప్పిన తర్వాత ఈవిని పట్టుకెళ్ళి కూడా జైల్లో వేశారు. ఇప్పుడు చెప్పండి, ఈ కుటుంబం దేనివల్ల నాశనమైంది చెప్పండి? దేనివల్ల నాశనమైంది? ధనాపేక్ష. అందుకే అన్నాడు అక్కడ దేవుడు, మీకు కలిగి ఉన్న వాటితో మీరు ఏం చేయాలి? తృప్తి పొందుండండి. ఎవరు ఎక్కువగా మీరు బాధపడిన చెప్తానండి, ఈ తృప్తి కనపడింది ఆడపిల్లల్లోనే. పురుషులు కాస్త అడ్జస్ట్ అయిపోతారు ఉన్నదాంతో, అస్సలు ఆడపిల్ల అస్సలు అడ్జస్ట్ అవ్వరండి. అదిగో పక్కింటి ఆవిడ ఫ్రిడ్జ్ కొన్నది, డబల్ డోరు, నాకు తెస్తావా లేదా? అదిగో ఎదురింటాయని ఈఎంఐలో కారు కొన్నాడు, నువ్వు కొంటావా లేదా? అదిగో ఆవిడ పెళ్లిలో వడ్డానం పెట్టుకుంది, కొంటావా లేదా? ఎదురింటిగా మొన్న ఆవిడ 10,000 పెట్టి పట్టు చీర కొన్నది కేఎల్ఎంలో, కొంటావా లేదా? ఎక్కడి నుంచి చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ? కుటుంబాన్ని చేజేతులారండి అప్పులు పాలు చేసుకుని, నేరాల పాలు చేసుకుని, కలిగి ఉన్న వాటితో తృప్తి పొందండి. భర్త మంచి స్థితిలో దేవుడు పెట్టాడు కదా, ఆ స్థితిలోనే నీ కుటుంబాన్ని కట్టుకోండి అంటుంటే ధనాపేక్షతో కుటుంబాలను కూల్చుకుంటున్న వాళ్ళు మన కళ్ళ ముందు కనబడుతున్నారు. దేవుని పిల్లలారా, ఎంత మంచి మాటలండి బైబిల్లో. నీ కుటుంబం కూలిపోవడానికి 2 కారణాలు. 1 వ్యభిచారం, 2 ధనాపేక్ష. ఈ రెండింటికి ఇటు భార్య భర్త ఇద్దరు అడ్డుకట్టలు వేశారు అంటే ఆ కుటుంబం క్షేమంగా ఉంటుంది. ఎంత మంచి మాటలండి, ఎంత మంచి బైబిల్ అండి. కుటుంబం కూలిపోకుండా పరలోకంలో కన్న తండ్రి ఎన్ని మాటలండి చెప్తున్నాడు. నా చిన్నప్పుడు అండి బ్లాక్ అండ్ వైట్ సినిమాలు వచ్చేవి, కృష్ణ గారివి, రామారావు గారి, నాగేశ్వరరావు గారి. అప్పుడులో ఒక సినిమా నాకు బాగా గుర్తండి నా చిన్నతనంలో. 12 కాపురానికి 12 సూత్రాలని ఒక సినిమా ఉంటుంది, పెద్దోళ్ళకి తెలిసివి. 12 కాపురానికి 12 సూత్రాలట. ఆ 12 ఎవడు చదువుకోవాలి, ఎప్పుడు పాటించాలి? 12 అవసరం లేదు, దేవుడు సింపుల్గా 2 చెప్పాడు. వ్యభిచారం చేయకండి, నీ భార్యతోనే ఉండు, నీ భర్తతోనే ఉండు. రెండోది, ధనాపేక్షకి వెళ్ళకండి, మీకు ఏది కలిగి ఉందో దాంతో హాయిగా ఉండండి, మీ కుటుంబం బాగుంటుంది అన్నాడు. మంచి మాటలు చూసారా బైబిల్లో? కనుక దేవుని పిల్లలారా,
అంతిమంగా నేను చెప్పేది ఒకటే, పెళ్ళి అనేది దేవుడు వలన జరిగింది, పెళ్లి దేవుడి కోసం జరిగింది, పెళ్లి దేవుడు పని జరిగించడానికి జరిగింది, పెళ్లి దేవుడిని మహిమపరచడానికి జరిగింది, పెళ్లి పాపంలో ఒకడు పడిపోతుంటే మరొకరు నిలబెట్టుకోవడానికి జరిగింది. పెళ్లి ఎందుకు జరిగిందో చేసుకున్న వాళ్ళకి విషయాలన్నీ తెలియాలి. వివాహం వెనక దేవుడికున్న ఉద్దేశాలు తెలియాలి. దేవుడు ఎంత మంచోడో మాట చెప్పి ముగిస్తానండి. పెళ్ళైన తర్వాత అండి మనస్పర్ధలు అనేవి కామన్, చిన్న చిన్న వస్తాయి. అందుకే అంటాడు, ఆ మనస్పర్ధలు అనేవి రాకుండా ఉండాలి అంటే భార్యలారా, ఆడపిల్లలారా, మీ భర్తలకు మీరు లోబడి ఉండండి అన్నాడు. భర్తతో ఏం చెప్పాడు అంటే, ఆవిడ లోబడుతుంది కదా అని నీ ఇష్టం వచ్చినట్టుగా ఆవిడ ఎడల ప్రవర్తిస్తానంటే కుదరదు, ఆవిడను నువ్వు ప్రేమించాలి అని చెప్పాడు. అంటే ఇక్కడ చెప్తున్నది ఏంటి దేవుడు అంటే, ఒకరు లోబడాలి, మరొకరు ప్రేమించుకోవాలి. ఇంకా ఆ కుటుంబంలో గొడవలు ఏంటి చెప్పండి? ఆ కుటుంబంలోకి ఆ మనస్పర్ధలు ఎక్కడవి? ఆ కుటుంబంలోకి అలజట ఎక్కడిది? బాగుంటుంది ఆ కుటుంబం. ఒకవేళ ఎవడు గుణవతి అయిన భార్యను పెళ్లి చేసుకోమన్నాడు కదా, దేవుడు వాక్యం తెలిసిన అబ్బాయిని పెళ్లి చేసుకోమన్నాడు కదా, ఏమంటే మాకు ఏదో తెలుసో తెలియకో వివాహం చేసేసుకున్నామండి అంటారా? ఒకవేళ అలా వివాహం జరిగిపోయినా ఒకటైన వీళ్ళిద్దరికీ దేవుడు చెప్పిన మాటలు మళ్ళీ అద్భుతం అండి. అవిశ్వాసిని పెళ్లి చేసుకున్నావా? దేవుడు అంటే ఎరగని వ్యక్తిని పెళ్లి చేసుకున్నావా? దేవుడు అంటే ఎరగని ఎవడు అమ్మాయిని పెళ్లి చేసుకున్నావా? అయితే నువ్వేం చేయాలి తెలుసా? అర్జెంటుగా నువ్వు చేయవలసిన పని ఒకటి ఉంది. ఏంటా పని అంటే, ముందుగా అర్జెంటుగా అమ్మాయికి అబ్బాయి, అబ్బాయికి అమ్మాయి, ఎవరికైతే దేవుడు తెలియదో వాళ్ళకి దేవుడిని ఎరగాలి, దేవుడి గురించి చెప్పాలి. ఈ జన్మిచ్చింది దేవుడు అని చెప్పాలి, ఈ విశ్వం కట్టింది దేవుడు అని చెప్పాలి, మన ఇద్దరికి పెళ్లి చేసింది దేవుడు అని చెప్పాలి, మన ఇద్దరికి గర్భాన ఫలాలు ఇచ్చేది, బిడ్డలు ఇచ్చేది దేవుడు అని చెప్పాలి, మన కుటుంబం బాగుండాలంటే మన జీవితంలో వాక్యం ఉండాలని చెప్పాలి, మన జీవితం బాగుండాలంటే మన దేవుడు వాక్యం వినాలి, దేవుడి సన్నిధిలో ఉండాలి, దేవుడు మాటలు వినాలి, దేవుడు పనిలో ఉండాలి అని ఇటు అమ్మాయి కానీ ఇటు అబ్బాయి కానీ ఎవరైనా ఒకరు అవిశ్వాసి అయితే మరొకరు దేవుని వైపు వాళ్ళు నిలబెట్టాలి. అంతిమంగా దేవుడు పలికిన మాటలు ఇవే. అది చదువుకుని ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. చూడండి బైబిల్లో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 13వ వచనం చూడండి. మరియు ఏ స్త్రీకైనాను అవిశ్వాసి అయిన భర్తయుండి, అంటే అవిశ్వాసి అయిన భర్త దేవుడిని నమ్మలేదు, పెళ్ళైపోయింది, మరి ఇప్పుడు ఏం చేయాలి నేను అంటే నీకే చెప్తున్నాడు, జాగ్రత్తగా వినాలి. అవిశ్వాసి అయిన భర్తయుండి ఆమెతో కాపురము చేయి ఇష్టపడిన ఎడల ఆమె అతనిని పరిత్యజించకూడదు, విడిచిపెట్టకూడదు. గుణం లేదు కదా, దేవుడిని నమ్మలేదు కదా, మరి దేవుడు గుణవంతుడు చేసుకోమన్నాడు కదా అని ఎవరు వివాహం అయిపోయిన తర్వాత ఎవరిని విడిచిపెట్టడానికి కుదరదు. మరి ఏం చేయాలట చెప్తున్నాడు చూడండి. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును అంటే అర్థం ఏంటంటే, అతడిలోనికి పరిశుద్ధత తీసుకొని రావాల్సింది నువ్వే, అతడికి దేవుడి గురించి చెప్పవలసింది నువ్వే, అతడు పాపం చేయకుండా పరిశుద్ధంగా బ్రతికేటట్టు కాపాడుకోవలసింది నువ్వే. అతడిని పరిశుద్ధపరచు. అవిశ్వాసి అయిన భార్య, ఆమెను నువ్వు పరిశుద్ధపరచు, దేవుడిలో నిలబెట్టు, పాపం చేయకూడదని చెప్పు. అంటే ఎంత మంచి మాటలండి. ఇప్పుడు ఓపెన్గా అడుగుతాను, మీరు జాగ్రత్తగా వినండి. దేవుడు ఎంత మంచోడు మీకు ఈరోజు అర్థమవుతుంది. ఎక్కువగా భార్య భర్తలు మాట్లాడుకునేది ఎప్పుడంటేనండి, ఎప్పుడు మాట్లాడుకుంటారు చెప్పండి? ఎక్కువగా ఎప్పుడు మాట్లాడుకుంటారు? ఎంగేజ్మెంట్ అయిపోయి ఇంకా పెళ్లికి ముహూర్తం పెట్టిన ముందు రోజులు ఉంటాయి చూడండి, అప్పుడు ఇద్దరు ఫోన్లు చూడాలండి. ఎలాగుంటాయి? నిమిషం ఖాళీ ఉండదు. అమ్మా తిన్నావా, అమ్మా లేచావా, అమ్మా ఉన్నావా. అసలు పెళ్లికి ముందు వాళ్ళ ఫోన్లు చూడండి, ఖాళీగా ఉండవు. ఎవడు నిమిషానికి ఫోను, నిమిషానికి ఫోను, నిమిషానికి ఫోను. ఎందుకంటే ఆవిడ ఎక్కడో ఉంది, ఈయన ఎక్కడో ఉన్నాడు. పెళ్ళి అయిపోయింది, 4 రోజులు ఉంటుందండి, అది 2 నెలలు ఉంటుంది, 3 నెలలు ఉంటుంది, ఇంకా 4వ నెలకండి రోజుకి 5 సార్లు ఫోన్ వచ్చేది, రోజుకి ఒక్కసారి ఫోన్ వస్తుంది. ఇక పిల్లలు పుట్టారనుకోండి, ఆ ఫోన్ కూడా రాదు ఇక. అవునా? మీరు మాట్లాడుకోండి అన్నాడు దేవుడు. మీరు మాట్లాడుకోండి అంటే ఈరోజు ఏం చేస్తున్నారు తెలుసండి? సెల్ ఫోన్లో చాటింగ్లు, ఎవరితోనో భార్యతో మాట్లాడు. ఈవిడ ఇంట్లో ఉండి భర్తతో మాట్లాడదు, ఎవరితోనో మాట్లాడుతూ ఉంటుంది. ఇయ్యనండి మొత్తం కుటుంబాలు కూలిపోవడానికి కారణం ఇదే. నీ భార్య ఏమైనా పడిపోతుంటే కొంచెం మాట్లాడుకొని భార్యను బాగు చేసుకున్నాడు. భార్యతో తప్పండి ఈరోజు భర్తలు అందరితోనే మాట్లాడతారు.
నీ భర్తతో మాట్లాడుకోమా అన్నాడు. ఊర్లో ఉన్న అక్క అంటది, చెల్లి అంటది, ఆ ఊరు మొత్తం కాలనీ మొత్తం మాట్లాడుతుంది. అలా ఆయన వచ్చేసరికి మూతికి ప్లాస్టర్ వేసుకుని ఇంట్లో కూర్చుంటుంది. ఇదేంటండి ఇది? మీరు మాట్లాడుకోమని కదా దేవుడు చెప్పాడు. ఒకరిలో లోపాలు ఉంటే ఒకరు సరి చేసుకోమని, బాగు చేసుకోమని కదా దేవుడు చెప్పాడు. ఇక ఏం బైబిల్ అండి? మాట్లాడు, నీ భర్తతో మాట్లాడు, నీ భార్యతో మాట్లాడు. వాళ్ళు ఏమైనా తప్పులు చేస్తుంటే చెప్పు, బాగు చేసుకో, నిలబెట్టుకో కుటుంబాన్ని. బైబిల్ అండి. కనుక దేవుని పిల్లలారా, కాపురాలు బాగుండాలి అన్నా, ఎవడి వివాహ జీవితం, వివాహ బంధం పటిష్టంగా ఉండాలి అన్నా అందరూ చదవవలసింది, అందరూ వినవలసింది బైబిలే. కారణం, పెళ్లి చేసింది ఆయన, పెళ్లి పెటాకులు ఎక్కడ అవుతుందో తెలిసింది కూడా ఆయనకే. ఆయనే మాట్లాడాలి, ఆయనే చెప్పాలి. ఆయన చెప్పినవే బాగుంటాయి, ఆయన చెప్పినవే కుటుంబాలు నిలబెడతాయి. కనుక దేవుని పిల్లలారా, ఈరోజు వివాహం చేసుకుంటున్న ఈ కుటుంబం, అలాగే వివాహం ద్వారా ఒకటైన మన కుటుంబాలు అన్నీ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే. ఈరోజు మన కుటుంబంగా ఉన్నామంటే కారణం దేవుడు. ఆయనకు మహిమ తెచ్చే పనుల్లో మనం ఉండాలి అంటే ప్రతిరోజు మన జీవితంలో ఉండవలసింది ఆయన వాక్యాలు, బైబిల్. అప్పుడే ప్రతి కుటుంబం హాయిగా ఉంటుంది.